ఇతని పేరు ఆనంద్. తన ఆలోచన విధానాన్ని సైంటిఫిక్గా ఉంటాయి. కళ్ళ ముందు జరిగిన వాటినే నమ్మాలనుకున్న వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే ఇతను సైన్స్ నమ్ముతాడు. వీడి పేరు సూరి. తను ప్రేమించిన అమ్మాయిని ఏదోదో చేయాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ అవి బెడిసి కొడుతుంటాయి. లవర్ కోసం వీడు పడే పాటలేంటో చూద్దాం. ఇక ఇతని పేరు మధు. చాలా అమాయకుడు. ఇతను ఈ అమ్మాయిని ప్రేమించాడు. కానీ మనసులో మాట చెప్పలేడు. తన నటనతో చేసి చూపించను లేడు. పాపం, ఇలాంటి అమాయకుడు చివరకు తన మనసులోని మాట చెప్పాడో లేదో ఇక మీ కళ్ళతోనే చూడండి. ఇక ఇతని పేరు దొండపండు. ఇతని గురించి చెప్పడం కంటే మీరు చూస్తేనే బాగుంటుంది. షట్. ఏం చేస్తున్నావురా? ఏమైంది సార్?
టెక్స్ట్ బుక్లోని ప్రశ్నలతో క్వశ్చన్ పేపర్ తయారు చేశారు. అదే టెక్స్ట్ బుక్లోని ఆన్సర్స్ అన్ని కత్తిరించి ఆన్సర్ షీట్ పైన అంటించారు. ఏమైంది సార్? కోతి గీత లాంటి నా రైటింగ్ అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకునే కంటే తుమ్మ బంకతో అంటించిన ఈ ఆన్సర్ షీట్ ప్రింట్ చేసినట్టు క్లారిటీగా ఉంటుందని ఇలా చేశాను. ఒరేయ్, నాతో పాటు ఈ కాలేజీలో చేరావు, వెయ్యాసే వెధవేషాలు అన్ని వేశావు, చివరికి ఇలా కూడా తయారయ్యావేంట్రా? ఆహా, మీరు బోర్డు మీద శుద్ధ ముక్కుతో రాయడం మానేసి డిజిటల్ క్లాస్ చెప్పినప్పుడు మేము ఇలా కట్టు పేస్ట్ చేస్తే తప్పేంటి సార్? ట్రెండ్ మారింది కదా. 100కి 101 వచ్చినా పర్వాలేదు కానీ 1 మార్కు కూడా తగ్గడానికి వీల్లేదు. 100కి 101. అండర్స్టాండ్? యు బెటర్ అండర్స్టాండ్. శ్వేత, ఎగ్జామ్ ఎలా రాసావు? నువ్వు నా పక్కనున్నావుగా, చాలా బాగా రాశాను. మరి నువ్వెలా రాసావు? నీ గాలి విచ్చాక రాయకుండా ఉంటాను. సూపర్ గా రాశాను. అవును, ఎలా ఉంది మన కోడ్? బాగుంది. కుడి కన్ను కొడితే ఏ, ఎడం కన్ను కొడితే బి, 2 కళ్ళు మూస్తే సి, 2 కనుబొమ్మలు ఎగరేస్తే డి. అవును, మనం బాగానే రాసాం. మన ఫ్రెండ్స్ ఎలా రాసుంటారో. ఈ సిరాపుడిని పడేశారు కదా, మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నావు? ఈ జనరేషన్ కి ఇవేంటో తెలీదు, ముందు తరానికి తెలియాలని తీసుకుంటున్నా. అయినా నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి సేకరిస్తుంటావు, ఎందుకని? ఈ భూమి మీద కనుమరుగైపోతున్న వాటిని, ప్రకృతిలో వింతైన వాటిని, భవిష్యత్తులో ఉపయోగపడే వాటిని భద్రపరచుకోవడం నా హాబీ. అందుకే ఇవి తీసుకుంటున్నా. సూపర్. ఏంటిది? లవ్ లెటర్. నేనేం అడిగినా నువ్వేమిచ్చినావు? నువ్వు ఆన్సర్ చీటీ అడిగావు, నేను లవ్ లెటర్ ఇచ్చాను. గదే ఎందుకని? నేను నిన్ను లవ్ చేశాను కానీ ఇంతవరకు ఎప్పుడు లవ్ లెటర్ ఇవ్వలేదు, అందుకని. నీకు ఏది ఎప్పుడు వాళ్ళో తెలియదు. లవ్ చేసినప్పుడు లవ్ లెటర్ ఇయ్యవు, ఎగ్జామ్ హాల్లో లవ్ లెటర్ ఇస్తావు. అసలుకి లవ్ లెటర్ వల్ల దిమాగ్ ఖరాబ్ అయ్యి ఆన్సర్లు కూడా యాది మర్చినా. నువ్వు చేసే ఈ చిల్లర లెక్కలకి నిన్నెందుకు లవ్ చేసినా అనిపిస్తుంది. ఇప్పుడు సంధి మన నడుమ ఎట్లాంటి లవ్ ఫీలింగ్స్ లేవు. అది కాదు అమ్ములు. ఇంకేం చెప్పొద్దు. ఈ లెటర్ లో నా పేరు మార్చి నీకు నచ్చిన దాని పేరు రాసుకొని దానికి ఇచ్చుకోపో. గుడ్ బాయ్. సారీ, తీసుకోండి. పర్లేదు, మీ దగ్గరే ఉంచండి. ఎగ్జామ్ అయిపోయింది కదా, తీసుకోండి. నేను ఇప్పుడే ఎగ్జామ్ రాశాను. ఈ పెన్ను నీ దగ్గర ఉంటేనే నా రిజల్ట్ తెలిసేది. ఈ పెన్ నా దగ్గర ఉంటే నీ రిజల్ట్ తెలుస్తుందా? అంటే అందులో ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, అందుకని. ఇంపార్టెంట్ మ్యాటరా? అది పెన్నులో ఇంకు ఇంకా ఉంది, అది అయిపోయే వరకు మీ దగ్గరే ఉంచండి అంటున్నా. ఓ అలాగా, ఓకే బాయ్. హాయ్ ఫ్రెండ్స్. ఏంటి అందరూ డల్ గా ఉన్నారు? నేను చెప్తాను కదా, వీడేమో ఎగ్జామ్ రాయమంటే మోడల్ పేపర్ని తయారు చేసి ఇచ్చాడు కాబట్టి 100కి 101 మార్కులు వస్తాయో లేదని ఆలోచిస్తున్నాడు. వీళ్ళేమో చీటికి మాటికి గొడవ పడుతుంటారు కాబట్టి వీళ్ళ మధ్య ఈరోజు ఏదో ఒకటి గొడవ తెచ్చుంటుంది. అందుకే వీళ్ళు ఇలా ఉన్నారు. ఇక వీళ్ళని చూసావా, వీళ్ళ మనసులో ఏదో ఉంది కానీ చెప్పలేకపోయాం కదా అని ఫీల్ అవుతున్నట్టున్నారు. అరే నవ్వండ్రా బాబు. అయిపోయాయి కదా, కొంచెం నవ్వండ్రా బాబు. ఇచ్చాలా? రే, చెప్పేది మీకు ఆర్టిఫిషియల్ గా నవ్వకండ్రా బాబు, కొంచెం హార్ట్ఫుల్ గా నవ్వండి. ఇప్పుడు వచ్చారు లైన్ లోకి. సరే కానీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంట్రా? ఎలాగూ ఎగ్జామ్స్ అయిపోయాయి కదరా, మన ప్లాన్ ప్రకారం విహారయాత్రకి వెళ్దాం. లెట్స్ ఎంజాయ్. అడ్డెడ్డెడ్డెడ్డే, నిన్న మొన్నటి దాకా స్కూల్ పిల్లల నుంచి సీఎంల దాకా హరితహారం అని పచ్చదనం అని మొక్కలు నాటారే, అప్పుడే ఎంత పెద్దగా అయిపోయినాయా? ఇది అడవిరా, అడవి. మరి వాటర్ ఫాల్స్ అని తీసుకొచ్చారా? అది ముందుంది, పదరా. పద. చాలా బాగుంది కదరా? అవునరా, ఇక్కడ పుల్లు చాలా బాగుంది. మామా సూపర్ ఉందిరా. సూపర్. ఆహా, రే, స్టన్ అయిపోయారు కదరా అందరూ. భలే ప్లేస్ కి తీసుకొచ్చారా. వావ్, బ్యూటిఫుల్, ఎక్సలెంట్, అమేజింగ్, ఎంత బాగుందో. అమ్మో, ఏంటమ్మా ఇప్పుడు గుడ్డు పగలు కొట్టుకుని బయటకు వచ్చిన కోడి పిల్లల ఆ ఎక్స్ప్రెషన్స్. జాలు వారుతున్న ఈ వాటర్ ని చూస్తుంటే నాకు తడిసి ముద్దైపోవాలని ఆనంద్.
నాకు ఈ జలపాతం చూస్తుంటే పైకి ఎక్కేయాలని ఉందిరా. పైకా? దేనికిరా? రే, మీరంటే జంటలుగా వచ్చారు. నేను ఈ జలపాతం ఎక్కి నాకు తోడుగా అవంతికని తెచ్చుకుంటాను. రే నువ్వు మరీ బాహుబలిలో ఫీల్ అవుకరా. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి. డోంట్ అవంతిక. వీడికి పిచ్చి ముదిరిపోయిందిరా. రామదు, ఇక్కడ ఎంత హాయిగా ఉందో తెలుసా? ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు కపుల్స్ తో వస్తే ఇంకా ఎంతో ఆనందంగా ఉంటుంది. కపుల్సా? అంటే లవర్స్ తోనా? అవును. అయితే నీకు లవర్ ఉందా? అది లవర్ అంటే నువ్వెవరినైనా ప్రేమించావా? అవును, ప్రేమించాను. ప్రేమించావా? ఎవరా అమ్మాయి? ఎలా ఉంటుంది? ఎలాగంటే అలా ఉంటుంది. ఓ అలాగా. అంటే అచ్చం నాలాగనమాట. అవును. అచ్చం నాలాగుండే అమ్మాయిని చూడాలని నాకు ఉంది. నీ లవర్ని చూపిస్తావా? చూపిస్తా. ఇంకా అర్థం చేసుకోవట్లేదే, ఇప్పుడు ఎలా చెప్పాలి? ప్రియా, ఈ ఆకును చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నాకేమనిపించట్లేదే. ఈ ఆకులో ఒక ఆకారం ఉంది, నీకు తెలుస్తుందా? ఈ ప్రకృతి సాక్షిగా ఈ ఆకుని నీ గిఫ్ట్ గా ఇస్తున్నాను. ఇందులో ఏముందో నువ్వే తెలుసుకో. అప్పుడు నా మనసులో ఏముందో నీకే తెలుస్తుంది. గేందిది? మొగలి పువ్వు. మొగలి పువ్వా? నేను మొగల్ రేకులు చూసినా గానీ గీ మొగల్ పువ్వేంది? అవును, మీ ఆడాలకి సీరియల్స్ పెట్టే పేర్లు తెలుసు కానీ సిగలో పెట్టుకునే పూలు మాత్రం తెలియవు. అంటే గీ పువ్వు ఇప్పుడు సిగలో పెట్టుకోవాలా? సిగలోనే పెట్టుకోవాలి. అందుకే నీకోసం ఎంతో కష్టపడి తెచ్చాను. అయినా ఎవరైనా లవర్స్ కి గులాబీ పువ్వు ఇస్తారు గానీ నువ్వేంది గీ మొగల్ పువ్వు ఇస్తున్నావు? ఓ పిచ్చి మొద్దు. లవర్స్ తొలి ప్రేమలో పడినప్పుడు గులాబీ పువ్వు ఇస్తారు, కానీ మనం తొలి రాత్రి జరుపుకునే స్టేజ్ లో ఉన్నాం కదా, అందుకనే మొగల్ పువ్వు ఇస్తున్నాం. ఒక్కసారి వాసన పీల్చావనుకో మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఓ అవునా? ఎంత బాగుందో గీ వాసన. అవును, ఈ వాసన ఎంతో బాగుంటుంది. అబ్బా, మనసులో ఏదో ఫీలింగ్ కలుగుతుంది. నాకు కూడా ఏదేదో ఫీలింగ్ కలుగుతోంది. అమ్ములు, ఏమైందిరా? పాము. పామా? ఎక్కడా? సరే కానీ ఇంతకీ దొండపండు ఆనంద్ ఎక్కడా? ఎరా, అవంతిక కనబడిందా? నీ అబ్బా, అవంతిక వాళ్ళ అమ్మమ్మ కనబడింది. చూస్తావా? ఆపరా. గరుడా, ముందు నువ్వు చెయ్యి. పైకి రా. చెయ్యిరా. నడ్డి ఇరిగిందిరా బాబోయ్. అమ్మా, అయ్యా, అమ్మా, అమ్మమ్మో. ఎరా, బాహుబలిలో ప్రభాస్ లో వాటర్ ఫాల్స్ ఎక్కుతానని పరిగెట్టుకెళ్ళావు. ఇప్పుడు చూడు, నేల మీద పాకిలా ఉన్నావు. అయినా ప్రభాస్ కి నీకు పోలికేంట్రా?
ఏదైనా ఆశపడడానికి ఓ లెక్క ఉండాలి. లెక్క? ఇప్పుడు నా బాడీలో ఎన్ని బొక్కలు ఇరిగాయో లెక్క పెట్టుకోవాలరా. దొండపండు నువ్వేం బాధపడాల్సిన పని లేదు. నా దగ్గర నడుం నొప్పుల్ని నయం చేసే ఆకుంది. ఇది తిన్నావనుకో నీ నొప్పులన్నీ మాయమైపోతాయి. నా తెల్లే, నువ్వు భద్రపరిచింది ఇలా నా బాడీకి ఉపయోగపడుతుందా? అవంతి కనబడలేదు గాని నాకు ఆయుర్వేద దేవతలా కనబడుతున్నావు నా బంగారు తల్లే. ఇప్పటికే లేట్ అయింది, వెళ్దాం పదండి. పదండి. బాబాయ్ ఏ ఆనంద్, నాకు బాగా ఆకలేస్తుందిరా. ఎక్కడైనా హోటల్ ఉంటే ఆపురా. రేయ్ ఇప్పుడే కదరా మేకల ఆకులు మొత్తం తిన్నావు, మళ్ళీ ఆకలింటరా నీ అబ్బా. ఆకుల్ని తిన్నందుకేరా ఆకలేస్తుంది, ఆపరా. అవునరా, నాకు కూడా ఆకలేస్తుంది. నాకు కూడా. సర్లేరా, ఇక్కడెక్కడన్నా హోటల్ ఉంటే ఆపుతాను. ఏమైందిరా అలాగే వెళ్తున్నావు? ఎక్కడైనా హోటల్ ఉంటే చూడరా. అదేరా చూస్తున్నా, ఇక్కడెక్కడా హోటల్స్ కనపడట్లేదు. వారిని హోటల్స్ కనబడిపోవడానికి మనం హైవే మీద ఉన్నామా అడవిలో ఉన్నావురా? రేయ్ నీకు ఆకలితో కళ్ళు దొబ్బినేరా, మనం వెళ్తుంది అడవిలోనే. అక్కడేదో ఊర్లా కనిపిస్తుందిరా. ఏమండి, లోపల ఎవరైనా ఉన్నారా? ఏంటి బాబు? తాతగారు, ఇక్కడ భోజనం చేయడానికి ఏమైనా హోటల్స్ దొరుకుతాయా? హోటలా? ఇది చిన్న పల్లెటూరు బాబు, ఇక్కడ హోటల్ గీటలు ఉండవు. ఇది అంతా అడవి ప్రాంతం బాబు. హోటల్ కావాలంటే 50-60 మైళ్ళు పోతే గానీ మీకు హోటల్ దొరకదు. 50-60 మైళ్ళా? అంత దూరం అయితే నేను తట్టుకోలేను, నా వల్ల కాదు. ఈ పండుగడు కమిలిపోతాడు. ఏదో ఒకటి చేయండి రా. మిమ్మల్ని చూస్తుంటే బాగా ఆకలిగా ఉన్నట్టుగా ఉన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో భోజనం ఏర్పాటు చేస్తాను, రండి. మీ ఇంట్లోనా? ఏం బాబు, మా లాంటి వాళ్ళ ఇళ్లలో అన్నం తినరా? అలా కాదు తాత, ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని. ఇబ్బంది ఉంది బాబు, ఆకలేని వాళ్ళు కళ్ళ ముందు కనపడుతుంటే చూస్తూ ఊరుకుంటామా? మా ఇంట్లో భోజనం ఏర్పాటు చేస్తాను, రండి. రండి బాబు. తొందరగా వండిసి పెట్టరా బాబు. ఈడు అసలు ఆగలేకపోతున్నాడు రా. వాడి గురించి తెలిసిందే కదరా. భోజనం సరిపోయిందా బాబు? కడుపు నిండిపోయింది తాత, చాలా బాగుంది. హోటల్ భోజనం కంటే చాలా బాగుంది తాత. నా వరకైతే 3 రోజుల వరకు ఆకలి సమస్య ఉండదు. తాత, ఇంట్లో నువ్వు ఒక్కడివే ఉంటున్నావా? నా కోడలు మనరాలు కూడా ఉండేవాళ్ళమ్మా. మరి గాల్లేరి? ఈ ఊళ్ళో స్కూల్ లేదు, పిల్లకాయలకి జబ్బు చేస్తే చూపించడానికి హాస్పిటల్ లేదు. అందుకే మా కోడలు పట్టణంలో పాతి పని చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటుంది. అసలు స్కూల్ లేకుండా హాస్పిటల్ లేకుండా ఎలా ఉన్నారు తాత ఈ ఊళ్ళో? కనీసం గవర్నమెంట్ మీ గురించి పట్టించుకోవట్లేదా తాత? ఏం పట్టించుకుంటుంది బాబు, అసలు మాది ఊరే కాదు, ఎక్కడో సముద్ర తీరాన ఉండేవాళ్ళం. మన ఉదు తుఫాన్ వచ్చి మా ఊరు మొత్తాన్ని తుడిచిపెట్టేసింది. ప్రభుత్వ సహాయం అందక ఇక్కడ పాకాలు వేసుకొని బతుకుతున్నాం. మరి ప్రభుత్వం హుద్హుద్ తుఫాను బాధితుల కోసం ఎన్నో కోట్లు విడుదల చేశామని, అందరికీ పునరావాసం కల్పించామని చెప్పింది కదా తాత. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటే మా బతుకులెందుకు ఇలా ఉంటాయి? మీ కుటుంబాన్ని మీరు ఒక్కరే పోషిస్తున్నారా తాత? అవును బాబు. మీ కొడుకేమయ్యాడు? మేమంతా సముద్రాన్ని నమ్ముకొని బతికేవాళ్ళం. ఒకరోజు నా కొడుకు, నా తమ్ముడు కొడుకులు వేటకెళ్ళారు. అలా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. 3 రోజుల తర్వాత వాళ్ళ శవాలు మాత్రం ఒడ్డు కొట్టుకొచ్చాయి. సముద్రం మా ఊరినే కాదు బాబు, మా కొడుకులను కూడా పుట్టను పెట్టుకొని నా కడుపు కోత మిగిలిచ్చింది బాబు, కడుపు కోత మిగిలిచ్చింది. మేము మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ తాత. ముందు మీరు కళ్ళు తుడుచుకోండి. మీ తాతతో మాట్లాడుతుండండి, ఇప్పుడు వచ్చేస్తాం. ఎక్కడికి రా? ఎక్కడికి రా? ఊరుకోండి తాత, ఏడవకండి. బాధపడకు. ఎక్కడికో చెప్పరా. రే అరే రారా. ఎక్కడికి? ఏంట్రా వీడు? ఈ ఊర్లో జబ్బు వస్తే మందు ఇచ్చి హాస్పిటల్ లేదు, కానీ ఈ మందు షాప్ మాత్రం ఉందా?
మందు చేప లేదు కానీ ఇప్పసారా బట్టి ఉందా? ఏంటి ఇప్పసారానా? అదే ఈ మందు చేపలు, బీరు, వైన్, ఇసుక దొరుకుతాయి కదా, అలాగే ఈ పల్లెటూరులో ఇప్పచారా జరుగుతుంది. ఏంటి ఆ ఇప్పచారా ముందు ఏ మందు పనిచేయదు అంతే. రే ఆనంద్, ఇప్పసారంటరా, కొత్తగా వింటున్నా. ఒకసారి ట్రై చేద్దాంరా. అవునరా, ఒకసారి వెళ్దాం రా, టేస్ట్ చేద్దాం. మరి మన లేడీస్ పరిస్థితి ఏంట్రా? రే 10 నిమిషాలే కదరా, వెళ్దాం రా. రే వెళ్దాంరా. పాలమ్మే రండి. పదండ్రా. పద. అక్క ఏంద్రా దొప్పిచ్చో గాని పాపేదక్క. ఇంట్లో పాపను ఉట్టియనిక శాత కాదు గాని ఈ మొగ ఆయనకు పాప కావాలన్నట్ట. పాప దున్నపోతు బలిచినాడు, బలిచిండు. ఊరు మీద ఇచ్చిన మసమ్మ పోతున్నట్టుండవు కదరా. కండలు పెంచితే సరిపోదురా, ఆ కండలకు పని చెప్పాలి. వెనకటికి నీ అసంటాడేరా ఇంట్లో గడిపోస వీకలేను గాని అడవిలో పోయి మర్రి చెట్టు వీకుతా అన్నాడంట. సంసారి మాటలు నీకు డొప్పిచ్చడు ఎక్కువరా. ఎవడ్రా అడికారం తప్పినాడు? సారవాసనకే కింద పడ్డాడు. వాసనకి ఇందులో గుక్కడు మిగిలితే పట్టించాను, దానికి పెడి పేర్లేదు. ఆడు పడ్డాడేమో గాని నా బట్టిని ముంచేటట్టున్నాడు రా. లేదులే, వెళ్ళినప్పుడు మేము తీసిపోతాం. ఈ ముసల్దా సారా పోసేది? ఏయ్ ఎవడ్రా ముసల్ది అన్నది? ముసలి గిసల్ది అన్నామంటే మూతి బాని రాలుతాయి బట్టె బాజుగా. డబ్బులు తీసుకుని ముసలిదైనా కిక్కిచ్చేది ఉంది. అసలుదా? ఎవరు? ఇప్పపూత ఇందుమతిరా. అబ్బా, పేరు వింటేనే మతిపోతుంది. ఇంకా సారా తాగితే ఇంకేం పోతుందో. ఏం పోతాయి? ఏం పోవు, మీ జేబుల పైసలు తప్ప. ఇంతకీ బాటిల్ ఎంతమ్మా? ఈడ బాటిల్ ఉండవు, డొప్పలే. దుప్పలా అంటే? గివి. ఇంతకీ డబ్బులు ఎంత? దోసెడు పైసలకు డొప్పెడు సారా వస్తా. ఏంటి? దుప్పెడు సారాకి దోసుడు డబ్బులా? ఓరి నీ కకృతి ముఖంలో నా కాల్ చేయగడగా. దోసెడు డబ్బులకి డొప్పెడు సారనే కాదురా, మా ఇప్పపూత ఇందుమతిని కూడా దోసుకోవత్రా దద్దమ్మ. రేయ్ ఇంకెందుకురా లేటు, తీయండిరా డబ్బులు. ఏరే వీళ్ళు? ఏమో ఎక్కడికి వెళ్ళి ఉంటారు. వెళ్ళి చాలా టైం అయింది. చూడండి. సూరి నువ్వు తాగి పడిపోయావు కానీ మంచి సాంగ్ మిస్ అయ్యావురా. ఎక్కడికి వెళ్ళారు మీరు? మగాళ్ళు అన్నాక లచ్చతో పోయి పనులు ఉంటాయి, అవన్నీ మీకు చెప్పాలా? రండిరా. చెప్పొచ్చారు పెద్ద. ఏమైంది వీళ్ళకి? హే, ఎందుకంత స్పీడు? స్లోగా పోనీ. ఇందాక భోజనానికి ఆ ఊర్లో ఆగాం కదా, ఆ టైం కవర్ చేద్దామని స్పీడ్ గా వెళ్తున్నా. నీ నోట్లోంచి స్మెల్ వస్తోంది. స్మెల్లా? అది అది అదే నువ్వు దొండపండుకి నడువు నొప్పికి ఒక ఆకిచ్చావు కదా, అలాగే మాకు మోషన్స్ అవుతుంటే ఆ ఊర్లో ఒక పెద్ద ఆయన తగ్గడానికి ఇప్పపోతిచ్చాడు, అదే ఆ స్మెల్. ఏంటో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకేదో డౌట్ గా ఉంది. వీళ్ళని మేనేజ్ చేయలేక చేస్తున్నాను, ఏదో రకంగా వీళ్ళని డైవర్ట్ చేయాలి. అసలేంది మీ లొల్లి? కళ్ళు దగ్గర గంతులేస్తుండ్రు. ఎంజాయ్ అమ్ములు, ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. ఊరికి వచ్చింది ఎంజాయ్ చేయడానికి. ఎంజాయ్. ఏంట్రీ ఇలా అయింది?
కఠోర దీక్షతో చేస్తున్న నా క్షుద్ర పూజనే ధ్వంసం చేశారు. క్షుద్రోపాసకురాలైన ఈ మాంత్రికురాలిని క్షతగాత్రురాల్ని చేశారు. నాస్తికుల్ని కూడా రక్తం కక్కించేలా చేశాను. అలాంటి ఈ మాంత్రికురాలి రక్తాన్నే కళ్ళ చూశారు. చిల్లంగి, చేతబడి, బాణామతి, భూత ప్రయోగాలు చేసే ఈ మాంత్రికురాలితో పెట్టుకున్నారు. వదలను. ఈ క్షణం నుంచి మిమ్మల్ని వెంటాడి వేటాడి ఒక్కొక్కళ్ళని రక్తం కక్కించేలా చెయ్యకపోతే నా పేరు రత్నకేళే కాదు, ఇదే నా శబదం. ఆనంద్, ఆ మాంత్రికురాలు అన్నట్టుగా ఏమైనా చేస్తుందేమో. ఏంటి శ్వేత, నువ్వు కూడా ఈ హైటెక్ యుగంలో కూడా వీటిని నమ్ముతావా? మనం సైన్స్ నమ్మాలి కానీ ఇలాంటి వాటిని నమ్మకూడదు. రే, సైన్స్ మాట దేవుడు ఎరుగు, కానీ అది మనల్ని రక్తం కక్కి చచ్చేలా చేస్తానని రక్తం మీద ప్రమాణం చేసింది. అందుకే నాకు భయంగా ఉందిరా. ఒరేయ్ సుండు మొహన్ ఆయలా, అదేమని చంద్రముఖ నాగవలరా మనం వెంట పడ్డానికి? దాని మొహం చూసావా ఎలా ఉందో? ఊళ్ళల్లో చిన్నపిల్లలకి దొడ్డుకు పెడితే ఉప్పురాళ్ళు మంత్రించి బతికే దిష్టి మొహంది, అది మనల్ని ఏం చేస్తుందిరా? అది కాదురా బాబు, చాలా సినిమాల్లో ఇలా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు దెయ్యాలయ్యి వెంట పడ్డారా, అందుకని. రేయ్, మనం యాక్సిడెంట్ చేసినందుకు ఎవరైనా పోలీస్ కంప్లైంట్ ఇస్తే భయపడాలి కానీ మీరేంట్రా ఈ దయ్యం అవుతుందని భయపడుతున్నారు? మీరు ఇక్కడుంటే ఇలానే భయపడతారు. మనం ఇక్కడ నుంచి తొందరగా బయలుదేరదాం పదండి. ఆ పెంట మొహంది సస్తూ ఏదో బిల్డప్ ఇచ్చి సచ్చింది. అది పూర్తిగా సచ్చిందో లేదో చూసి దాని బాడీ పైన 2 రౌండ్లు వేసి వెళ్దాం పదండి. రేయ్, పడుకున్న దెయ్యాన్ని లేపి పీక పట్టించుకున్నట్టుంటుందిరా. నీ అబ్బ ముందే భయంతో చేస్తున్నాం. దాని శవం మీద ఆటాడుకుందాం అంటావేంట్రా? వెళ్దా పద. ఆ ఊర్లో మనం ఇప్పసారా తాక్కుపోయి ఉంటే ఈ యాక్సిడెంట్ అయ్యి ఉండేది కాదు. ఇప్పుడు ఈ టెన్షన్ పడేవాళ్ళం కూడా కాదు. అంటే మీరు సారా తాగారా? అనుకున్నా మీరు సౌండ్ పెద్దగా పెట్టుకుని కోతిగంతులు వేసుకుంటూ ఫాస్ట్ గా డ్రైవింగ్ చేసినప్పుడే అనుకున్నాను మీరేదో తాగొచ్చారని. అయితే ఇప్పుడు ఏమైంది శ్వేత? ఏమైందా? మీరు బాగా పీకల దాకా తాగి డ్రైవింగ్ చేసి ఒక మాంత్రికురాలి ప్రాణాల్ని బలి తీశారు. ఇప్పుడు అది మనల్ని ఎక్కడ బలి తీసుకుంటుందోనని భయంతో చస్తున్నాం. ఏంటి శ్వేత, నువ్వు కూడా అలా భయపడతావు? ఆ మంత్రగతి ఎంతో మందిని అలా చంపాను ఇలా చంపాను రక్తం కక్కించానని చెప్పింది కదా. చేతబడి బాణమతితో ఎంతో మంది ప్రాణాలను పొట్టను పెట్టుకున్న ఆ మంత్రగత్తను ఒక్క దెబ్బతో చంపేశాం కదా. దానికి సంతోషించాలి గాని భయపడతావెందుకు? గది సచ్చినందుకు కాదు, అది మనల్ని సంపుతానని శపథం చేసింది గందుకు. అంటే అది మనల్ని ఫాలో అవుతుంది అనుకుంటున్నారా? దీనమ్మ రాని దాని సంగతి చెప్తా. మీరన్నట్టు అది వచ్చింది అనుకో, పందిపేంటతో సామ్రాడు వేసి నా ఎడమకాలి చెప్పుతో ఎడపెడ వాయించి దాన్ని తన్ని తెరమేకపోతే నా పేరు కర్రోడే కాదు. ఏంద్రా? రేయ్, దయ్యం లేదు గీయం లేదు, టైర్ పంచర్ అయి ఉంటుంది. దిగండి. పంచర్ కాదురా, టైర్ గోతులో పడింది. ఓ అలాగా. అమ్మాయిలు మీరు ఇళ్ళ అలా కూర్చోండి. రేయ్, తలా చేయండి రా. నువ్వు స్టార్ట్ చేయరా. ఏంట్రా? రేయ్, ఏమైందిరా?
ఏదో నక్కల సౌండ్ వినిపిస్తాను. ఒరే పిరికి సన్నాసులారా, మనం ఆగిందే నట్ట అడవులోరా. అడవులో నక్కల సౌండ్ రాక నాదస్వర సౌండ్ వస్తుందా? ఎదవడోట్లు ఆపి ముందు పని చూడండి రా. ఏదో లేపో లేపో. మళ్ళీ ఏమైందిరా? ఏమైంది అలా భయపడుతున్నారు? అది అది ఎవరో వచ్చినట్టు అనిపించింది. అది అదేనేమోనని. ఏదీ లేదు, మీరు అనవసరంగా భయపడుతున్నారు. ముందెళ్ళి జీప్ ఎక్కండి. అరే కర్రోడా ఎక్కరా? నేను ఒంటెలు పోసి వస్తారా? నీ సరేపో. ఏమైందిరా అలా పరిగెత్తుకొచ్చావు? ఏ లేదురా, రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. నీయా, నువ్వు పెద్ద ఒలింపిక్ ప్లేయర్వి. ముందు ఎక్కడా వెళ్దాం. ఇదేరా మనం ఇప్పుడు ఉండబోయే గెస్ట్ హౌస్. ఎవరిదిరా ఈ గెస్ట్ హౌస్? మా ఫ్రెండ్దిరా, వాడు పంజాబ్లో ఉంటాడు. మనం టూర్ ప్లాన్ చేసినప్పుడు అడిగితే గెస్ట్ హౌస్ వాడుకోమన్నాడు. ఈ జీప్ కూడా వాడే పంపించాడు. పక్కనే బీచ్ కూడా ఉంటుంది. కావాల్సిన రోజులు మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చా. రండి. అయ్యా మీరు వస్తే తాళాలు ఇవ్వమని మీ ఫ్రెండ్ చెప్పాడయ్యా. ఓకే రండ్రా. వావ్, బాగుందిరా. వావ్ వావ్, బాగుంది గెస్ట్ హౌస్. వెరైటీగా ఉంది. సూపర్. రే, ఈ గెస్ట్ హౌస్ చాలా బాగుందిరా. మనకు కావాల్సిన రోజులు ఇక్కడే ఉండి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. అందుకే రే ఈ గెస్ట్ హౌస్ తీసుకుంది. ముందెళ్ళి మీకు కావాల్సిన రూమ్స్ తీసేసుకోండి. రే, మీకంటే తలా ఒకరికి గర్ల్ ఫ్రెండ్ ఇది. నేను సింగిల్ హ్యాండ్ గాని, నాకు ఏ రూము అక్కర్లేదు. నేను ఈ హాల్లోనే ఉంటాను ప్రశాంతంగా. రే ఫస్ట్ వెళ్ళి స్నానం చేయపోరా.
అసలే ఇది జంట పక్షులు గూటికెళ్లే సమయం, మృగరాజు వేటాడే సమయం, ఈ మగ మహారాజు విశ్రమించే సమయం. పదండి, వీడిష్టం, మనం వెళ్దాం. పదండి. నేనయ్యా శబ్దాల్ని. శబ్దాలా? అదేనయ్యా, వాచ్మెన్ ని. ఆ శబ్దాలని పేరేంట్రా? నేను వచ్చానో లేదో తెలియాలంటే శబ్దం చేస్తూ వస్తాను, అందుకే నన్ను శబ్దాలంటారయ్యా. అబ్బా, ఇందాక మీరు డోర్ ఓపెన్ చేసి అలాగే ఉంచితే మూసానంతే, మీరు కంగారు పడకండి. ఒరేయ్ సద్దిమోహమడా, తలుపులు మెల్లగా మూసిపోవచ్చు కదరా. ఆ సౌండ్ కి ఆర్ట్ లెఫ్ట్ నుండి రైట్ కి వచ్చింది. క్షమించండి అయ్యా, ఈసారి మెల్లగా మూస్తానులే, మీరు మాత్రం ప్రశాంతంగా పడుకోండి. వీడి దొంపదాగా, వీడి సౌండ్తో చంపేసేలా ఉన్నాడు. ఇక్కడ హాల్లో పడుకోవడం కంటే ఏదో ఒక రూమ్లో పడుకోవడం బెస్ట్. అరే, ఈ సముద్రాల్ని అలల్ని చూస్తుంటే మస్త్ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది మావా. మనం వచ్చింది ఎంజాయ్ చేయడానికే కదా, లెట్స్ ఎంజాయ్. ఈ అర్ధరాత్రి సమయాన్ని ఈ మగ మహారాజును కుట్టిందంటే ఇది ఖచ్చితంగా ఆడదోమే. వెనకాల వస్తున్నా శరం లేదని మాత్రం అనుకోదు చెప్తున్నా చూడు. అయినా ఈ అర్ధరాత్రి దెయ్యం సినిమా చూడడం ఏంటి? ఏదైనా మిడ్ నైట్ మసాలా చూద్దాం. చంద్రముఖి రాజా వారిని బలి తీసుకునే రోజు, చంద్రముఖి లక్ష్యం నెరవేరబోయే రోజు. నీ భార్య ఇది కాదు. ఇది కూడా కాదు. బెడ్రూమ్ సీన్స్ చూద్దామంటే అన్ని భయపెట్టే సినిమాలు వస్తున్నాయి. ఒక్క ఛానల్లో కూడా మూవీ మసాలా రావట్లేదు, అన్ని హర్రర్ సినిమాలే. కొంపదీసి ఈరోజు ఏమైనా హర్రర్స్ డేనా ఏంటి? అమ్మని, కరెంట్ కూడా పోయింది. సిచ్యువేషన్ చూస్తుంటే ఈరోజు నిజంగానే హర్రర్స్ డేలా ఉంది. అయ్య బాబాయ్, దెయ్యాలు హర్రర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి వస్తున్నాయా ఏంటి? నేనయ్యా శబ్దాల్ని. కరెంటు పోయింది కదయ్యా, అందుకే కొవ్వొత్తి తీసుకొచ్చా. చీకటి చింపాజీ మొహోడా, దెయ్యం అనుకుని జడుచుకొని చచ్చాను కదరా. సౌండ్ చేయకుండా సైలెంట్గా రాలేవా? సైలెంట్ గా వస్తే నా పేరుకున్న ఇలువ పడిపోద్దయ్యా, అందుకే శబ్దం చేసుకుంటూ వస్తాను. అబ్బా, శబ్దాలు అనేది ఒక పేరు, దానికి ఒక వాల్యూ. నీ సుండు మొహానికి ఆ పేరే ఎక్కువ. అయ్యా, నన్నేమైనా అనండి, కానీ నా పేరునేమైనా అన్నారంటే బాగోదు. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏం చేస్తావు?
మీలాంటి పెద్దోళ్ళని మాలాంటి చిన్నోళ్ళు ఏం చేయగలరయ్యా? సోలే వెళ్ళు వెళ్ళు. మనుషులకు మంచి పేర్లు పెట్టుకోమంటే కుక్కల పేర్లు, నక్కల పేర్లు, చెట్ల పేర్లు, సౌండ్ల పేర్లు పెట్టుకుంటున్నాను. వీడి మాత్రం శబ్దాలు శబ్దాలు శబ్దాలు. అబ్బో! సౌండ్తో చంపేసేలా ఉన్నాడు. వీడికంటే వీడి పేరు నన్ను చంపేసేలా ఉంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, వెళ్ళి పడుకోవాలి. నేను ఊళ్ళల్లో చిన్న పిల్లలకు దొడ్డుకి పెడితే ఉప్పురాళ్ళు మంత్రించే మంత్రగత్తెనా? ఈ రోజు నుంచి నీకు దొడ్డుకి పెట్టించకపోతే నా పేరు రత్నకేళే కాదు, ఇదే నా శపథం. ఆనంద్ ఆనంద్ తల్తీరా, ఆనంద్ ఆనంద్ తల్తీరా, ఆనంద్ తల్తీరా. ఆనంద్ ఏమైందిరా అలా కంగారు పడుతున్నావు? దయ్యంరా. దయ్యమా? అవునరా, ఆ మాంత్రికరాలు దయ్యమైందిరా. నీకేమైనా పిచ్చి పట్టిందా? అది దయ్యం కావడం ఏంటి? అవునరా, అది దయ్యమే మన గెస్ట్ హౌస్ లోకి వచ్చిందిరా. నువ్వు అనవసరంగా ఊహించుకుంటున్నట్టున్నావురా. అది కాదురా, నా మాట వినరా, నేను చూశాను. లేదని చెప్తే ఏదేదో మాట్లాడతావేంటి? నోరు మూసుకొని వెళ్ళి పడుకో. రే రే రే, నేను నీ రూమ్ లో పడుకుంటాను రా. రూమ్ లోనా? ఇందాకేదో మగ మహారాజుని సింహం సింగిల్ గా పడుకుంటుందన్నావు. బుద్ధి 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 గడ్డి తిని అలా అన్నాను రా. సరే రా పడుకుందాం. వీడు ధైర్యం ఇవ్వాల్సింది పోయి దయ్యం లేదు గియ్యం లేదని వీడు సగం చంపుతున్నాడు. ఆ శబ్దాలు గాడేమో శబ్దాలతో సగం చంపుతున్నాడు. ఆ మాంత్రికురాలేమో పూర్తిగా చంపేసేలా ఉంది. నా బాధను అర్థం చేసుకునేది ఎవరో. ఏదో చెప్తానని ఇక్కడికి తీసుకొచ్చా, ఏంటి విషయం? అది అది అంటే అచ్చం నాలాంటి అమ్మాయిని లవ్ చేశానన్నావు. ఆ అమ్మాయిని ఏమైనా తీసుకొచ్చావా? ఓసి పిచ్చిదానా, నేను ప్రేమించింది నిన్నేనే, కానీ నీకే అర్థం కావట్లేదు. ఏ మధు, నిన్నే. ఆ అమ్మాయిని ఏమైనా తీసుకొచ్చావా? లేదు. మరి ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? అంటే అది నా మనసులో మాట నీకు చెప్దామని. మనసులో మాటనా? ఏంటది? చెప్పడం కంటే చూపిస్తేనే అర్థమవుతుంది. రా. ఎక్కడికి మధు? రా చూపిస్తాను. ప్రియా ఒకసారి అటు చూడు. ప్రియా మధు, వావ్, నువ్వు చెప్పాలనుకుంది ఇదేనా? నువ్వు ప్రేమించినమ్మ అచ్చన్ నాలాగే ఉంటుందన్నావు. పేరు కూడా నా పేరేనా? సూపర్. ప్రియా, ఇక డైరెక్ట్ గా చెప్తాను విను. నేను ప్రేమిస్తుంది నీటిలో కనబడే నీలాంటి నీడనో, ఇక్కడ రాసున్న నీలాంటి పేరునో కాదు. నేను ప్రేమిస్తుంది నిన్నే. ఓరి పిచ్చి మొద్దు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు. అవునా? అవునరా, నా పిచ్చి ప్రేమిక. అమ్ములు, ఈ ప్రశాంతమైన సముద్ర తీరాన మనం ఇలా ఒంటరిగా ఉంటే నీకేమనిపిస్తుంది? ఏం లేదురా బాయ్, నీతో గొడవ పడాలనిపిస్తుంది. ఏంటి అమ్ములు, ఎప్పుడు గొడవేనా? నాతో ప్రేమగా ఉండొచ్చు కదా. నాకు కూడా ప్రేమగా ఉండాలనే ఉందిరా బాయ్, కానీ నువ్వే సీటికి మాటికి గొడవ పడుతూ ఉంటావు. మనం ఇలా చీటికి మాటికి గొడవ పడే కంటే చీకట్లో గొడవ పడతామా? చీకట్లో గొడవ పడడమా? గదెట్లుంటది? చాలా బాగుంటుంది. రొమాంటిక్ గా, చాలా రసవత్రంగా ఉంటుంది. గంత బాగుంటదా? భలే ఉంటుంది.
ఒక్కసారి మనం గొడవ పడ్డాం అనుకో, ఇక మనం ఎప్పుడు చీకట్లోనే గొడవ పడదాం అంటాం. గట్లయితే సీకట్ అయ్యేదాకా గీనే ఉందమా? ఇక్కడ కాదు, గెస్ట్ హౌస్ అయితే బెటర్. గెస్ట్ హౌసా? అవును, మనం ఫస్ట్ టైం గొడవ పడుతున్నాం కదా, అందుకే రూమ్లో అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. రేపు నైట్ గొడవ పడదాం. రేపు నైటా? ఈ రోజు కాదా? రేపు స్పెషల్ డే, అందుకే మన గొడవకి రేపు నైట్ ముహూర్తం ఫిక్స్ చేశా. రేపేంద్ర బై స్పెషల్? సస్పెన్స్, నువ్వే చూస్తావుగా. ఓ అవునా? మనం ఎంజాయ్ చేయడానికి విహారయాత్రకు వచ్చాం, కానీ మన విహారయాత్రలో యాత్రలు మాత్రమే ఉన్నాయి, ఎంజాయ్ మాత్రం లేదు. ఎంజాయ్ అంటే? ఇద్దరం ప్రేమించుకున్నాం, ఇష్టపడ్డ వాళ్ళు పక్క పక్కనే ఉంటే ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో తెలీదా? ఫీలింగా అంటే? అమ్మా, అయ్యో బాబోయ్, నాయనా, అబ్బా, నిజంగా నా దెయ్యం దొడ్డికి పెట్టి చంపేసేలా ఉందిరా. నేను తట్టుకోలేను బాబోయ్. అబ్బా, నేను తట్టుకోలేనురా బాబోయ్. అయ్యో అబ్బా, అమ్మా, మళ్ళీ కూడా అంటుంది. ఇప్పటికే కడుపు అంతా ఖాళీ అయ్యింది, మళ్ళీ అంటే కడుపులో నుంచి బయట పెట్టడానికి బ్లడ్ తప్ప ఇంకేమీ లేదే. అమ్మా, అమ్మా, అమ్మో, అరే ఏంట్రా ఈ అవతారం, ఏమైంది? ఏంటాడు? దెయ్యం వచ్చిందిరా. అవునరా, దెయ్యమే వచ్చింది. దెయ్యం అంటే మనం యాక్సిడెంట్ చేసిన మాంత్రికురాలేనా? అవును, అదే. నువ్వు నోరు మీరా. అవును శ్వేత, ఈ కాలంలో కూడా దయ్యాలున్నాయంటే నువ్వు నమ్ముతావా? ఆ వాచ్మెన్ గడ్ చేసే శబ్దాలకు వీడు భయపడి దయ్యం అనుకుంటున్నాడు. అది కాదురా, ఆ దెయ్యం రాత్రేమో నిద్ర లేకుండా చేసింది, ఇప్పుడేమో గెస్ట్ హౌస్లో లేకుండా చేస్తుందిరా. అంటే రాత్రి కూడా దెయ్యం వచ్చిందా? అవునరా, రాత్రి వీడిని లేపు చెప్తే నా మాట అస్సలు పట్టించుకోలేదు. రే, ఈ కర్రోడు చెప్పేది వింటుంటే ఆ మాంత్రికురాలు నిజంగానే మన మీద పగ తీర్చుకుంటుందేమోరా. ఏంట్రా మీరు కూడా? యాక్సిడెంట్ చేసింది నేను, అదేమన్నా పగ తీర్చుకోవాలనుకుంటే ఫస్ట్ నన్ను అటాక్ చేయాలి, లేదంటే మిమ్మల్ని అటాక్ చేయాలి. వాడిని ఎందుకు అటాక్ చేస్తుంది? అంటే వాడేదో ఊహించుకుంటున్నాడు అనమాట. రే, నేను ఎంత చెప్పినా మీరు వినట్లేదు, కానీ అది నన్ను ఒకసారి ఒకటి పోయించింది, ఇప్పుడేమో 2 చేపించింది. నెక్స్ట్ ఏం చేస్తుందో? దానికి మూడొచ్చి నిన్ను రేప్ చేస్తుంది. రేపా? మానభంగమే. ఇన్నాళ్ళు మీ అందరికి తోడున్నారు, నాకెవరూ తోడులేరని ఏడ్చావు కదా, ఇప్పుడు తోడుగా పైనుంచి అవంతిక కాదు, పైకి పోయిన మాంత్రికురాలు వస్తుంది. బాగా మజా చేసుకో. రండ్రా పోదాం. నాకు తోడు లేదన్నందుకు నన్ను నీడలా వెంటాడి దెయ్యాన్ని ప్రేమించాలా? అయినా ఈ దెయ్యం నన్ను ఒక్కడినే అటాక్ చేయాలా? వీళ్ళని ఎవరిని చేయదా? ప్రియా, మనం ఇలా ఒంటరిగా ఉంటే నీకేమనిపిస్తోంది? నాకా?
నువ్విచ్చిన ఈ ఆకుని ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది. నాకు కూడా. అయితే ముందు నువ్వు ముద్దు పెట్టుకో. ఇద్దరం కలిసి ముద్దు పెడదాం. ఇద్దరం కలిసా? ఎలా? ఏంటి బీచ్లో దయ్యాన్ని చూసారా? అవునరా, ఆ మాంత్రికురాలు నిజంగానే దయ్యమైందిరా. చూసావా నేను చెబితే నాదంతా ఊహన్నావు. నావి కళ్ళబొలు కబుర్లని కొట్టిపారేసావు. ఇప్పుడైనా నమ్ముతావా? రేయ్, నీలాగా వీళ్ళు కూడా ఏదో చూసి భయపడి ఉంటారు. నా కర్మ. లేదా ఆనంద్, నిజంగానే దయ్యం మమ్మల్ని అటాక్ చేసింది. భయంకరమైన చేతులతో నా కాళ్ళు పట్టుకుని లాగింది. బీచ్ లో మా మీద అటాక్ చేసిందంటే నిజంగానే దయ్యం అనుకున్నంత పని చేసేలా ఉంది. మనం ఇక్కడే ఉంటే మనకే డేంజర్. మనం ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవడం బెటర్. ఆనంద్, వీళ్ళ మాటలు వింటుంటే ఆ మాంత్రికురాలు నిజంగానే దయ్యమైంది అనిపిస్తోంది. అది మనల్ని ఏదైనా చేస్తుందేమోనని భయంగా ఉంది ఆనంద్. ఏంటి శ్వేత, నువ్వు కూడా అనవసరంగా భయపడుతున్నావు. సరే ఆనంద్, నువ్వు అనుకున్నట్టుగా దయ్యమే లేదనుకుందాం. మనం టూర్కి వచ్చింది ఎంజాయ్ చేయడానికి, కానీ ఇలా బిక్కుబిక్కుమంటూ గడపడానికి కాదు. అనుకోకుండా మనలో ఎవరికైనా జరగరానిది ఏదన్నా జరిగిందనుకో, అప్పుడు ఎవరిది బాధ్యత? అందుకే ఎవరికి ఏవి కాకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్. అవునరా, అది మన ప్రాణాలు తీసుకోకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే, మీరందరూ చెప్తున్నారు కాబట్టి ఈ ఒక్క రాత్రి ఇక్కడ ఉండి రేపు ఉదయాన్నే వెళ్ళిపోదాం. అమ్మయ్యా, మళ్ళీ వచ్చింది. నేనయ్యా బర్రి మొహమాడా, శబ్దాలతో చంపేస్తున్నావు కదరా. రే, ఆ దెయ్యం చంపుతుందో లేదో గానీ వీడు మాత్రం శబ్దంతో ఖచ్చితంగా మనల్ని చంపేస్తాడు. ఆయన ఈ టైంలో వచ్చావేంట్రా? సూరిగారు తెమ్మంటేను ఇది ఆయనకి ఇచ్చేద్దామని వచ్చానయ్యా. సరే, వాడు ఆ రూమ్లో ఉన్నాడు, వెళ్ళు. రేయ్, మీరు కూడా మీ రూమ్కి వెళ్ళి పడుకోండి. అందరం ఒకే చోట కలిసి పడుకుందాం రా. ఎట్లున్నా? మస్తున్నావు. అవును, మనం గొడవ వాడికి ఇంత అందంగా తయారు కావాలనా? ఆ గొడవ ఇలాంటి గొడవ కాదు. మనం ఎంత అందంగా తయారైతే అంత తూపు వస్తుంది మన గొడవకి. గది సరే గాని ఈ రోజు ఏందో స్పెషల్ డే అన్నావు. ఒక్కసారి అటు చూడు. వావ్, ఇన్ని రకాల పూల ఎంత అందంగా ఉన్నాయో. ఈ పూలు వికసిస్తే మీకు ఆనందం, మీరు పరిమళిస్తే మాకు ఆనందం. ఇంతకీ స్పెషల్ ఏంది? ఓపెన్ చేసి చూడు. పుష్పవతి డేనా? అదే, నువ్వు పెద్ద మనిషి అయిన రోజు. గిదేనా స్పెషల్ డే? దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? ఆడోళ్ళ సిన్సియర్ ఫీలింగ్స్ ని గిట్లా సెలబ్రేట్ చేస్తారా? కొత్తగా ఉంటుందని. నీ మొక్కలు లెక్కుంది. ఏంటి అమ్ములు, ఇప్పుడు ఏమైంది? ఏదో పనులన్నీ చేసి మళ్ళీ ఏమైందని అడుగుతావా? ముందు ఇడికేం చెల్లు. ముందు ఇక్కడి నుంచి ఓ. ఎద్దవా, పెద్ద మనిషి డే అంట, పెద్ద మనిషి డే. ఏదో అనుకున్నా, కానీ ఏదో జరిగింది. రూమ్లో జంటగా పడుకోవచ్చు అనుకున్నా, కానీ ఇలా ఒంటరిగా పడుకోవాల్సి వచ్చింది. ఏం చేస్తాం?
సూరి 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 ఏమైంది సూరి ఏమైంది ఏమైందిరా సూరి సూరి ఏమైంది 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 సూరి అరే సూరి ఏమైందిరా రే అది ఆ దెయ్యం నన్ను చంపబోయిందిరా. దెయ్యమా? అవునరా. చూసావా, ఇక్కడ ఉంటే మన ప్రాణాలకు ప్రమాదం అని చెప్పా. ఇప్పుడు చూడు ఏమైందో. రేయ్ త్వరగా వెళ్దాం పదండ్రా. ముందు ఇతన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం. ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. త్వరగా వెళ్దాం పదండ్రా. ఎత్తుకోండి పట్టుకోండి గట్టిగా. ఏమైందిరా? కార్ స్టార్ట్ అవట్లేదురా. ఏంది? కార్ స్టార్ట్ అయితలేదా? ప్రాణాలతో ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళనివ్వను. ఎక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. నా రక్తం కళ్ళ చూసిన మీ అందరి రక్తం తాగితేనే నా ఆత్మకు శాంతి. మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కో రకంగా బలి తీసుకునేంత వరకు ఈ పొలిమేర దాటనిస్తే నా పేరు రత్నకేళే కాదు. ఇప్పటి వరకు శాంపిల్ మాత్రమే చూశారు. అసలు సిసలైన ఆట ఇక నుంచి చూపిస్తా.